ఫ్రెండ్స్ ఇది గూగుల్ పిక్సెల్ 6 ఇప్పుడు దీని మీద చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోయింది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఇది 27,699కి వస్తుంది. అంటే 27,000 నుంచి 28,000 మధ్యలోకి అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. నార్మల్ ప్రైస్ అయితే దీన్ని లాంచ్ చేసింది 43,000 దాకా ఉంది. ఇప్పుడు ఇది తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఫోన్ అప్పుడే కొన్నాము, మేము ఎక్కువ రేట్కి కొన్నాం, అదే ప్రైస్ కొన్నాం 40,000 దగ్గరలో కొన్నాం. ఈ ఫోన్ అయితే ఇప్పుడు 28,000కి అయితే వస్తుంది. ఈ ఫోన్ దగ్గర 1 మంత్ పైన యూజ్ చేసిన లాంగ్ టర్మ్ రివ్యూ అని చెప్పవచ్చు. సో చూద్దాం ఈ ఫోన్ ప్రైస్కి తీసుకోవచ్చు. ఇప్పుడు 28,000కి వస్తుంది కదా, ఆ ప్రైస్కి మీరు 28 అంటే 27 నుంచి 28,000 మధ్యలో అయితే వస్తుంది. ఆ ప్రైస్కి తీసుకోవచ్చా లేదా ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఒకవేళ ఈ ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే మాత్రం వీడియో కంప్లీట్గా చూడండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో నచ్చినవి అన్ని కంప్లీట్గా చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం దీనిలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. ఎందుకంటే దీని అన్బాక్సింగ్ కూడా నేనేం పోస్ట్ చేయలేదు. బాక్స్ చాలా చిన్నగా ఉంటుంది. బాక్స్ లోపల ఛార్జర్ అయితే వెళ్ళేవారు. ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు మీకు Type-C to Type-C కేబుల్ ఒకటి ఇస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అండ్ ఒక అడాప్టర్ ఉంటుంది. ఒక అడాప్టర్ అంటే ఇది మీకు Type-C to Type-A అనమాట. ఏమన్నా మీకు USB Type-A పెన్ డ్రైవ్స్ ఉంటే దీని నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్. అయితే బాక్స్లో మీకు కేస్ రాదు అండ్ స్క్రీన్ గార్డ్ కూడా రాదు. నెక్స్ట్ ఇంకా దీన్ని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మాత్రం బాటంలో మీకు Type-C పోర్ట్ ఉంది. 2 స్పీకర్స్ లాగా కనిపిస్తున్నాయి. కాకపోతే రైట్ సైడ్ మీకు స్పీకర్, లెఫ్ట్ సైడ్ డిజైన్ పార్ట్ అనుకుంటా. లెఫ్ట్ సైడ్ నుంచి ఎటువంటి సౌండ్ అయితే రాదు మీకు. రైట్ సైడ్ ఏదైతే ఉందో అది మీకు స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. టాప్లో ఇయర్ పీస్ కూడా మీకు స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ ఫ్రంట్ డిస్ప్లేలోనే మీకు సెంటర్ పంచ్ హోల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. ఇది మీకు సింగిల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ సిమ్ కూడా ఉండదు. ఒక సింగిల్ సిమ్ పెట్టుకోవచ్చు ఫిజికల్గా. అండ్ ఒక ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే దీనిలో అయితే ఉండదు. రైట్ సైడ్ వచ్చేసరికి మీకు పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్ ప్లేస్మెంట్ కొద్దిగా పైకి ఉంటుంది. కొద్దిగా రీచ్ అవ్వడం కష్టం అనమాట థంబ్ తోటి. ఒకవేళ మీరు పవర్ బటన్ రీచ్ అవ్వాలంటే లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ ఉంది, ఇట్లా పట్టుకున్నప్పుడు మీకు బాగానే ఉంటుంది. ఇట్లా పట్టుకున్నప్పుడు ఫోన్ని మీకు కొద్దిగా కష్టం పవర్ బటన్ రీచ్ అవ్వడం. ఇది డిజైన్ పరంగా కొద్దిగా లోపం అనిపించింది నాకు. ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ అయితే మీకు ఏమి ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అయితే ఉండవు. దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ ఇది మీకు సైడ్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. సైడ్ విషయానికి వస్తే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, బ్యాక్ సైడ్ వస్తే పాలికార్బోనేట్ వస్తుంది. పాలికార్బోనేట్ కూడా మీకు గ్లాసీ ఫినిష్లో వస్తుంది. సో మీరు ఇది కేసు లేకుండా మీరు టేబుల్ మీద పెట్టడం, లేకపోతే ఏదైనా దీన్ని గీకినా కానీ మీరు లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా దీని మీద గీతలు అయితే పడతాయి. సో ఖచ్చితంగా దీన్ని కొనుక్కుంటే మాత్రం కేసు అయితే కొనుక్కోండి. కేసు వేసి పడండి, లేకపోతే ఇది మొత్తం మీకు గీతలు పడతాయి. బ్యాక్ సైడ్ ఇది గ్లాస్ కాదు అండ్ ఇది పాలికార్బోనేట్. ఫ్రంట్ కూడా మీకు స్ట్రాంగ్ గ్లాస్ కాదు. ఇది గొరిల్లా గ్లాస్ 3 అంటే ఎప్పటిదో ఇది. అట్లీస్ట్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చి ఉంటే బాగుండేది. కాకపోతే ఈ ఫోన్ మీకు సైడ్ ఏదైతే ఉందో అల్యూమినియం, అది చాలా బాగుంటుంది. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు ఈ ఫోన్ బెస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇన్ హ్యాండ్ ఫీల్. ఈ ఫోన్ చాలా బాగుంటుంది. కాంపాక్ట్ ఉంటుంది, చేతిలో పట్టుకోవడానికి చిన్నగా ఉంటుంది. 6.1 ఇంచ్ డిస్ప్లే. మరీ అంత పెద్దగా ఉండదు, మరీ అంత చిన్నగా ఉండదు. కాంపాక్ట్ సైజ్ ఇది మీకు చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఈ ఫోన్ మీరు చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది మీకు 6.1 ఇంచ్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే. ఇది మీకు HDR10 సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. అట్లీస్ట్ 90 Hz ఉంటే బాగుండేది. 60 Hz రిఫ్రెష్ రేట్. ఒకవేళ మీరు 90 Hz ప్యానల్స్ నార్మల్గా యూజ్ చేసి ఇది యూజ్ చేస్తే మాత్రం కొద్దిగా మీకు ఇంకా రెస్పాన్స్ బాగుంటే బెటర్ అనిపిస్తుంది మీకు యూజ్ చేస్తున్నప్పుడు UIలో. అట్లీస్ట్ 90 ఇచ్చి ఉంటే బాగుండదు ఆ ప్రైస్కి అయితే. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. కాబట్టి డిస్ప్లే క్వాలిటీ బాగుంది. OLED ప్యానల్ కాబట్టి మీకు కలర్స్ చాలా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ డిస్ప్లే చూడడానికి అయితే మీకు చాలా బాగుంది. కాకపోతే ఇది మీకు డిస్ప్లే బ్రైట్నెస్ అంతా వీళ్ళు మెన్షన్ చేయలేదు, ఎన్ని నిట్స్లో మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ సన్లైట్లో మీకు మరీ డైరెక్ట్ సన్లైట్కి వెళ్తే మాత్రం కొద్దిగా విజిబిలిటీ మీకు కొద్దిగా ప్రాబ్లం అయితే అనిపిస్తుంది. నార్మల్గా మీకు క్లౌడీ ఆ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. మరీ డైరెక్ట్ సన్లైట్లో మాత్రం కొద్దిగా ఇంకా బెటర్గా మనకి విజిబిలిటీ ఉంటే బాగుండి అనిపిస్తుంది మీరు బయటికి వెళ్ళినప్పుడు. ఇంక డిస్ప్లే మీకు L1 సపోర్ట్తో వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ మీరు HDRలో కూడా చూడొచ్చు. సో వాటి పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆడియో విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మీకు సౌండ్ మీకు బాటమ్ నుంచి అండ్ ఇక్కడ నుంచి కూడా వస్తుంది. సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. మీకు ఆ స్టీరియో ఎఫెక్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే దీనిలో మీకు డాల్బీ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. 3.5 హెడ్ఫోన్ జాక్ ఇట్లాంటివి కూడా ఏమీ లేదు. లాస్ట్ జనరేషన్ మోడల్లో మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ ఉండేది. ఈసారి మాత్రం 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేశారు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది మీకు కొత్త ప్రాసెసర్తో వస్తుంది. గూగుల్ టెన్సర్ అని చెప్పేసి వీళ్ళ ఓన్ ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు, యాపిల్ A సిరీస్ ప్రాసెసర్స్ లాగా. కాకపోతే వీళ్ళు ఈ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు కానీ ఇది శాంసంగ్ ప్రాసెసర్. శాంసంగ్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని ప్రాసెసర్స్ తీసుకొని వస్తున్నారు. ఇవి ఎగ్జినోస్ ప్రాసెసర్ ఏదైతే ఉంటే వాటికి కొద్దిగా ట్యూన్ చేసి వీళ్ళు టెన్సర్ అని చెప్పేసి పేరు పెట్టి తీసుకొని వస్తున్నారు. సో దీని పర్ఫార్మెన్స్ గురించి చాలా మంది డౌట్ ఉంటుంది. ఇది ఏ
రేంజ్ ప్రాసెసర్ అని చెప్పేసి. ఇది ఏదైతే మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుందో ఆ రేంజ్ ప్రాసెసర్ అనమాట. కాకపోతే పర్ఫార్మెన్స్ మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్లో మీకు బెటర్ ఉంటుంది, ఇంకా మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఇవన్నీ. దీనిలో మీకు పర్ఫార్మెన్స్ అంత రాదు, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మీరు హార్డ్ కోర్ గేమర్ అనుకోండి, గేమ్స్ అయితే మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. బీజిఎంఐ మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వర్క్ హ్యాండిల్ చేయగలదు 60 FPSలో. హెచ్డిఆర్ అల్ట్రా ఉంటుంది, హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ ఉండదు, అల్ట్రా హెచ్డి 2 గ్రాఫిక్స్లో అయితే ఉండవు. 60 FPS అయితే మీరు గేమ్ అయితే ఆడొచ్చు. గేమ్ మీకు బాగానే ఉంటుంది, కాకపోతే మీరు కొద్దిగా సేపు ఆడిన తర్వాత ఫోన్ మీకు హీట్ అవుతుంది. మీరు కొద్దిసేపు గేమ్ ఆడినా కానీ, లేకపోతే 4K వీడియోస్ ఇట్లాంటి రికార్డ్ చేస్తున్నా కానీ, కెమెరా ఎక్కువసేపు యూస్ చేస్తున్నా కానీ మీకు ఫోన్ హీట్ అవుతుంది, చాలా కాలిపోతున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే టెంపరేచర్ గంతో చెక్ చేస్తే మాత్రం 43 ఆ రేంజ్లోనే ఉంది, కానీ మరి ఓవర్ హీట్ అయితే టెంపరేచర్ గన్లో కనిపించట్లేదు. దీనిలో మాత్రం మీకు యూస్ చేసినప్పుడైతే మీకు కొద్దిగా ఫీలింగ్ అయితే ఉంటుంది, చేతిలో పట్టుకున్నప్పుడు అయితే మాత్రం కాలుతున్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. అది కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి ఫోన్ తీసుకునేటప్పుడు. గేమింగ్ అయితే హెవీ గేమింగ్ అయితే మాత్రం 888 ప్రాసెసర్ అట్లాంటి మొబైల్స్ తీసుకోండి. ఇది మీకు హెవీ గేమింగ్ అయితే పనికి రాదు. జనరల్ క్యాజువల్ గేమ్ ఆడుకునే వాళ్ళు అండ్ జనరల్ యూజ్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. మీరు జనరల్గా యూజ్ చేసినప్పుడు కూడా ఎక్కడ మీకు ప్రాబ్లం అనిపించదు. ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళైనా కానీ కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఎక్కువసేపు వీడియో రికార్డ్ చేసినా కానీ ఇది సడన్గా ఆగిపోతుంది, ఫోన్ హీట్ అవుతుంది. మీరు కొద్దిసేపు ఆగండి, కూల్ అయిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. సో ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త ఫోన్ తీసుకునేటప్పుడు. అదొకటి. అండ్ గేమింగ్, హెవీ గేమ్, ఎక్స్టెండెడ్ గేమింగ్ ఆడే వాళ్ళకి సెట్ అవుతుంది ప్రాసెసర్ అయితే. జనరల్ యూస్కి మీరు క్యాజువల్ ఫోటోస్ తీసుకోవడం ఇట్లాంటి వాటికైతే మాత్రం ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఎక్స్టెండెడ్ వీడియో, ఎక్స్టెండెడ్ గేమింగ్ ఇట్లాంటివి అయితే కష్టం. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 4410 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే దాన్ని సపరేట్గా అమ్ముతున్నారు, 30 వాట్ ఛార్జర్ వీళ్ళు అమ్ముతున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి 2200 ఉంటుంది. ఒకవేళ మీరు Pixel 6 యూజర్ అయితే ఆల్రెడీ మీరు కొనుక్కొని ఉంటే వాళ్ళకి మాత్రం ఈ ప్రైస్. ఒకవేళ మీరు నార్మల్గా కొనుక్కోవాలంటే ఈ ఛార్జర్ 3200 రూపాయల దాకా ఉంటుంది. సో ఇది ఛార్జర్ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది. నార్మల్గా మీ దగ్గర 18 వాట్ ఛార్జర్స్ ఉంటే వాడుకోండి. అండ్ ఒకవేళ మీరు దీన్ని ఛార్జ్ పెట్టాలంటే మాత్రం దగ్గర 1.5 hours నుంచి 2 hours మధ్యలో టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఈ ఫోన్ని. అండ్ ఈ బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ మేము ఏమేమి చేసాం మొత్తం కనిపిస్తున్నాయి. ఎక్కువ యూట్యూబ్ వీడియోస్, నెట్ఫ్లిక్స్ వీడియోస్ అండ్ కొద్దిసేపు 1 hour గేమింగ్ ఆడి మొత్తం డీటెయిల్గా కనిపిస్తుంది, ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అయింది అన్నీ. అండ్ ఓవరాల్ అయితే 9 hours పైన బ్యాటరీ అయితే వచ్చింది. ఎక్కువ వీడియోస్ చూసాం కూడా 9 hours దాకా వచ్చింది. ఎక్కువ గేమ్స్ ఆడాలనుకోండి, కంటిన్యూస్గా దీనిలో గేమ్ ఆడాలనుకుంటే ఒక 4 గంటలు అట్లా వస్తుంది దగ్గర ఫుల్ మీరు కంప్లీట్ గేమ్ ఆడాలనుకుంటే. దాని ప్రకారం మీరు ఎక్కువ ఏజ్ చూస్తారు, దాని ప్రకారం మీరు ఇక్కడ అంచనా వేసుకోవచ్చు బ్యాటరీ మీకు ఎంతసేపు వస్తుందో. సో ఇది ఓవరాల్గా అయితే మాత్రం మీరు హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే మీకు లాస్ట్ అయితే ఈవినింగ్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు వచ్చి. సో బ్యాటరీ పరంగా పెద్ద ప్రాబ్లం లేదు. చిన్న సైజ్ ఫోన్, బ్యాటరీ మరీ తొందరగా వెళ్ళిపోయింది, అసలు యూజ్ చేయలేమన్న ఫీలింగ్ అయితే లేదు. ఒక ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేయొచ్చు బ్యాటరీ విషయానికి వస్తే. నెక్స్ట్ దీనిలో ఏదైనా బాగా ఉంది మనం కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కెమెరా పిక్సెల్ ఫోన్స్లో మీకు చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉంటాయి. 12.2 MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరాతో వస్తుంది. అండ్ ఏం చిన్న మెగాపిక్సెల్ కెమెరాస్ ఇవేం పర్ఫార్మెన్స్ చేస్తాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అక్కడ మీకు 64లు 108లతో కంపేర్ చేస్తే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు పిక్సెల్ ఫోన్స్లో ఉంటుంది. మెగాపిక్సెల్ మ్యాటర్ కాదు, మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ దీనిలో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కాబట్టి మీకు ఎలా పర్ఫార్మ్ చేసిన డౌట్ ఉండొచ్చు. మీకు చూడొచ్చు కొన్ని శాంపిల్స్ అయితే 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అవి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. చూడొచ్చు లో లైట్లో కొన్ని శాంపిల్స్ తీసాం, ఇవి కూడా మీకు బాగా వస్తున్నాయి. 16 MP 32 MP ఉన్నాయి కదా, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ దీనిలో అయితే ఉంటుంది. ఇంకా దీనిలో మీకు ఏదైతే ఇమేజ్ ప్రాసెసింగ్ ఉందో చాలా బాగుంటాయి, కలర్స్ మీకు చాలా బాగా వస్తాయి అండ్ చూడడానికి ఫేస్ కూడా మీకు చాలా బాగా అనిపిస్తాయి. ఇది ప్లస్ పాయింట్ పిక్సెల్ ఫోన్స్లో. ఈవెన్ మెయిన్ బ్యాక్ కెమెరా అయితే మాత్రం ఇంకా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బ్యాక్ కెమెరా ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. డైనమిక్ రేంజ్ అల్లాడిస్తుంది అనమాట దీంట్లో, ఇది ప్లస్ పాయింట్. ఎక్కడ మీకు వెనక లైట్ ఉన్నా కానీ ఇది మీకు మొత్తం డీటెయిల్స్, బ్యాక్గ్రౌండ్ కానీ మీ ఫేస్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ క్యాప్చర్ చేస్తుంది. సో బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ మీకు వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసేది తీయదు, ఇది మెయిన్ కెమెరా యూస్ చేసేది పోర్ట్రేట్ షాట్స్ అయితే తీస్తుంది. మెయిన్ కెమెరా మీకు లో లైట్లో కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. నైట్ మోడ్ అయితే దీనిలో ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు నైట్ మోడ్ ఆన్ ఆఫ్కి డిఫరెన్సెస్ చూడొచ్చు. అండ్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా ఒక 12 MP కెమెరా అయితే ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మెయిన్ కెమెరా అంతా ఎక్స్పోర్ట్ చేయకుండా వైడ్ యాంగిల్ నుంచి ఎప్పుడు మీరు జూమ్ చేస్తే మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూడొచ్చు వైడ్ యాంగిల్ కెమెరా, ఇది కూడా మీకు
మంచి కెమెరా, యూజ్ చేయదగ్గ కెమెరానే, 12 మెగాపిక్సెల్ కెమెరా. దీనిలో మెయిన్ ఇమేజ్ ప్రాసెసింగ్ మీకు చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు స్టెబిలైజేషన్ కూడా బాగుంటుంది, మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఇది వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఒక శాంపుల్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, 4K లేదు, 1080p వరకే ఉంటుంది, ఫుల్ హెచ్డీ రికార్డ్ చేయొచ్చు. ఇది కెమెరాలో మీకు ఫీచర్స్ అయితే ఏముండవు, స్లో మోషన్, టైమ్ లాప్స్ అయితే ఉంటాయి. స్లో మోషన్ కూడా 1080pలో రికార్డ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఎంత FPS మెన్షన్ చేయలేదు. 1/4 అని ఒకటి ఉంటుంది, 1/8 అని ఒకటి ఉంటుంది. 1/8లో మీకు స్లో మోషన్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇది డిఫరెన్స్ అయితే. టైమ్ ల్యాబ్స్ శాంపుల్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు, ఇది కూడా 1080pలో రికార్డ్ చేయొచ్చు. ఇంతే, ఇంకా మీకు కెమెరాలో ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఏమీ ఉండవు. ఇది కాకపోతే కెమెరా అయితే మాత్రం మీకు ఫొటోస్, నార్మల్ ఫొటోస్ తీయడానికి అయితే మాత్రం స్టిల్ ఫొటోస్ ఇది చాలా బాగుంటుంది. వీడియో పక్క పెట్టండి, స్టిల్ ఫొటోస్కి మాత్రం ఇది ఆ ప్రైస్లో ఈ కెమెరా అయితే మ్యాక్సిమం ఈ కెమెరా బీట్ చేయలేదు. ఆ ప్రైస్ నథింగ్ ఫోన్తో కంపేర్ చేసి చూసాం మేము బెంగళూరు వెళ్ళినప్పుడు శాంసంగ్ ఈవెంట్కి. అప్పుడు కొన్ని ఫొటోస్ నథింగ్ ఫోన్తో కంపేర్ చేసి చూసాం. నథింగ్ ఫోన్ అసలు దగ్గర కూడా రాదు ఫొటోస్ విషయంలో. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్, క్లీన్ యూఐ. ఇది మీకు గూగుల్ తయారు చేసేది ఆండ్రాయిడ్ని, సో వాళ్ళ ఓన్ యూఐ అనమాట. క్లీన్ యూఐతో వస్తుంది, సో ఎక్కడ మీకు బ్లోట్వేర్ అనే మాట ఉండదు. అండ్ యూఐ యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. కాకపోతే స్టాక్ యూఐస్లో మైనస్ ఏంటంటే మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, లైక్ యాప్ని హైడ్ చేసుకోవడం కానీ, యాప్ని లాక్ చేసుకోవడం కానీ, 2 డ్యూయల్ యాప్స్ని యూజ్ చేయడం కానీ, ఇట్లాంటి ఎక్స్ట్రా మసాలా అయితే ఏముండదు. అట్లాంటివి యాడ్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో, ఇట్లాంటివి అయితే ఏముండవు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు Android 12తో వస్తుంది. 13 అప్డేట్ కూడా వచ్చింది, 13 అప్డేట్ అయితే చేశాను. అండ్ ఫ్యూచర్లో ఇది మీకు 3 years Android అప్డేట్స్ అంటున్నారు వీళ్ళు. 13, 14 వరకు వస్తుందా లేకపోతే 15 కూడా వస్తుందో తెలియదు, కానీ 3 years Android అప్డేట్స్ అంటున్నారు. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ సరికి 5 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే దీనిలో అయితే వస్తాయి. ఇది సాఫ్ట్వేర్ గురించి. అండ్ దీనిలో యూఐలో ఫీచర్స్ గురించి మాట్లాడదు, కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మీరు జనరల్గా మనం ఈ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మనము మోడ్ పెడతాం కదా, ఆటో రొటేట్ మనకి జనరల్గా ఇట్లా పెట్టినప్పుడు ఊగిపోతూ ఉంటుంది అనమాట. ఇటు పెడితే తిరుగుతుంది. దీనిలో ఒక ఫీచర్ అయితే ఉంటుంది, మన ఫేస్ డిటెక్ట్ చేసి మన ఫేస్కి తగ్గట్టు అది ఆ ఓరియంటేషన్ ఉంటుంది, అటు ఇటు చేంజ్ అవుతుంది అనమాట. ఇటు నుంచి అటు మిమ్మల్ని చిరాకు పుట్టేది. ఇదో ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ కార్ క్రాష్ డిటెక్షన్ ఉంటుంది. ఏదైనా మీ కార్లో వెళ్తున్నారు, కార్ మీకు క్రాష్ అయింది అనుకోండి, డిటెక్ట్ చేసేది మీకు ఎమర్జెన్సీకి కాల్ చేయడం, ఇట్లాంటి పనులు కూడా చేయగలదు ఫోన్. దీనిలో మీకు క్విక్ ఫ్రేజ్ కూడా ఉంటుంది. దీనిలో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, అలారం, ఇన్కమింగ్ కాల్స్. అలారం మీకు మోగుతుంది అనుకోండి, మీరు వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు, స్టాప్ అని చెప్పేసి ఆగిపోద్ది. లేకపోతే స్నూజ్ కమాండ్ కూడా మీరు ఇవ్వచ్చు, తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయితే మళ్ళీ మోగుతుంది. అండ్ ఇన్కమింగ్ కాల్ వస్తుంది అనుకోండి, మీ చేతులు కాళ్ళు ఏదైనా వాష్ చేసుకుంటున్నారు, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు, ఇన్కమింగ్ కాల్ వస్తుంది, ఏదైనా ఫోన్ మీరు లిఫ్ట్ చేయాలనుకోండి, జస్ట్ ఆన్సర్ అంటే చాలు, ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అదే. సో మీరు మాట్లాడుకోవచ్చు, కట్ చేయడానికి అయితే ఉండదు, కట్ అంటే కట్ చేయదు. సో అవతల వాళ్ళు కట్ చేస్తారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ గెస్చర్స్ విషయానికి వస్తే ఫ్లిప్ టు మ్యూట్ ఉంటుంది, ఇష్యూ అంటే మనం ఫోన్ కాల్ వస్తున్నప్పుడు ఫ్లిప్ చేస్తే మనకి మ్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్విక్ ట్యాప్ ఉంటుంది, క్విక్ ట్యాప్ ఒక ఫంక్షన్ ఇది. ఇవన్నీ మీకు సెట్టింగ్స్లో ఉంటాయి. ఇప్పుడు నేనైతే పదాలు చెప్తున్నాను. ఇప్పుడు క్విక్ ట్యాప్ అని ఉంది కదా, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సెట్స్లో కొట్టండి, క్విక్ అని కొడితే మీకు వచ్చేస్తుంది క్విక్ ట్యాప్ అని చెప్పేసి. క్విక్ ట్యాప్ ఏంటంటే మీరు ఫోన్ ఇట్లా ఆన్లో ఉండాలి, ఇట్లా ఆన్లో ఉన్నప్పుడు మీరు ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి ఫ్లాష్ లైట్ వస్తుంది, ఆఫ్ చేస్తే రాదు. ఇది ఇట్లా బ్లాక్ స్క్రీన్ ఉంటే మీరు ట్యాప్ చేస్తే రాదు, ఇక్కడ చూడొచ్చు. సో ఫోన్ ఒకసారి అట్లా పవర్ బటన్ ప్రెస్ చేసి ఇట్లా కొట్టారనుకోండి, ఇక్కడ ఫ్లాష్ వస్తుంది. ఇది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, మేము ఫ్లాష్ పెట్టుకుని మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీయొచ్చు, రీసెంట్ యాప్ ఓపెన్ చేయొచ్చు, మ్యూజిక్ ప్లే పాజ్ చేయడం కానీ, లేకపోతే స్పెసిఫిక్ యాప్ని ఓపెన్ చేయాలన్నా కానీ మీకు ఇష్టమైన యాప్ని ఓపెన్ చేయడం, ఇట్లాంటివన్నీ మీరు ఈ ఫంక్షన్కి అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫొటోస్ ఉంటుంది. మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడైనా మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు, ఫోటో మీకు నచ్చింది, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి దాన్ని లాక్కొని వచ్చి మీరు వాట్సాప్లో పేస్ట్ చేసి వరకు పంపించాలనుకుని పంపించుకోవచ్చు. నెక్స్ట్ వాయిస్ యాక్సెస్ ఉంటుంది, మీరు ఫోన్ టచ్ చేయకుండా యాప్స్ ఓపెన్ చేయడం, ఇట్లాంటివి అయితే చేయొచ్చు. ఇవన్నీ ఈ స్టాక్ యూఐలో ఉండే ఫీచర్స్ అని చెప్పవచ్చు. దీనిలో చాలా వరకు ఫీచర్స్ అయితే మీకు నథింగ్లో కానీ లేకపోతే మోటరోలా ఫోన్స్ అవి కూడా మీకు స్టాక్ యూఐ లాగా ఉంటాయి. కాకపోతే ఈ ఫీచర్స్ మాక్సిమం అయితే వాటిలో లేవు, దీనిలో అయితే ఉన్నాయి. అండ్ దీనిలో NFC అయితే ఉంది, FM రేడియో అయితే లేదు, వైర్లెస్ ఛార్జింగ్ లేదు, అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది, IP67 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో మీరు డైరెక్ట్ వాటర్లో పెట్టినా కానీ ఏం కాదు, రైన్స్ ఇట్లాంటి వాళ్ళు ఈజీ సర్వే అవ్వగలదు. ఇదే నేను చెప్పింది, వైర్లెస్ ఛార్జింగ్ కంటే వాటర్ రెసిస్టెంట్ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు నథింగ్ ఫోన్ చూడొచ్చు, వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారు, వాటర్ రెసిస్టెంట్ లేదు. వైర్లెస్ ఛార్జింగ్ మనం ఎక్కువ యూజ్ కూడా చేయం. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు, నా ఫోన్కి అయితే ఎప్పుడు వైర్లెస్ ఛార్జింగ్. కాబట్టి వాటర్ రెసిస్టెంట్ మీకు యూజ్ అవుతుంది, ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు ఫోన్ బయటికి తీసుకెళ్లారనుకోండి, అప్పుడు వాటర్ రెసిస్టెంట్ కొద్దిగా మీకు హెల్ప్ అవుతుంది. దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది, IP67తో వస్తుంది, ప్లస్ పాయింట్ దీనికి. నెక్స్ట్ దీనిలో కాల్ క్వాలిటీ చాలా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీనిలో మీకు 5G సపోర్ట్ అయితే ఉంది, 5G 19 5G బ్యాండ్స్ అయితే దీనిలో సపోర్ట్ అయితే ఉంది. 5G పరంగా కూడా మీకు పెద్ద ప్రాబ్లం అయితే
లేదో 5G వస్తే మీరు దీనిలో యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో మేజర్ ప్రాబ్లమ్ సార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. చాలామంది ఇప్పుడు రంజిత్ సార్ కానీ బీబామ్ కానీ వీళ్ళందరికీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇష్యూస్ అయితే వచ్చినాయి. ఇది నేను కొనలేదు, అవి రివ్యూ యూనిట్స్, నేను ఇది కొన్నది రీటైల్ యూనిట్ నాది. సో మీరు కొన్న దానిలో మీకు ఇష్యూ ఉంటుందేమో చెప్పలేను నేనైతే. నాకైతే మాత్రం అట్లాంటి ఇష్యూ అయితే ఏం లేదు. ఇక్కడ చూడొచ్చు, నేను ఇచ్చాను ఫింగర్, అది బాగానే ఓపెన్ అవుతుంది. ఈ తంబుతో పెడితే రాదు, అండ్ ఏ ఫింగర్ పెట్టినా రాదు. ఇంకా ఇప్పుడు మా తమ్ముడు కూడా దీనికి పెట్టాడు ఫింగర్ ప్రింట్, సో వాటికి కూడా ఏమీ ఇష్యూ అయితే లేదు. సో ఏదైతే మనం తంబు పెట్టామో దీనికి మాత్రం అన్లాక్ అవుతుంది, ఏది పెట్టినా నాకు అన్లాక్ అవ్వట్లా. నాకైతే ఆ ఇష్యూ అయితే లేదు. చాలామందికి అయితే ఇష్యూ అయితే రేజ్ చేశారు, మేమైనా అప్డేట్లో సాల్వ్ చేసేవని నాకైతే తెలియదు. కానీ ఇదైతే మాత్రం ప్రజెంట్ అయితే నాకైతే నా ఫోన్లో అయితే లేదు. ఫింగర్ ప్రింట్స్ అయితే బాగా వర్క్ అవుతుంది, యాక్యురసీ బాగుంది అండ్ ఫాస్ట్ ఉంది. అండ్ సెన్సర్స్ కూడా దీనిలో మీకు అన్నీ ఉంటాయి, యాక్సిలరోమీటర్ కానీ, జైరోస్కోప్ కానీ, ప్రాక్సిమిటీ కానీ, మ్యాగ్నెటోమీటర్ కానీ, అన్ని సెన్సర్స్ ఉంటాయి. మీకు టాప్ అండ్ ఫోన్ సెన్సర్స్ కూడా మీకు బాగా వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఫోన్ మేజర్ సర్వీస్, ఒకవేళ మీరు ఫోన్ కొన్నారు, ఎక్కడెక్కడ ఉంటారు మీరు, ఫోన్ కొన్నారు అనుకోండి, సర్వీస్ పరిస్థితి ఏంది, మీ ఊరిలో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి దీని మీద అయితే మా తమ్ముడు ఒక యుద్ధం చేసి చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాడు. సో అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఎక్కడ గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి మీకు సర్వీస్ సెంటర్స్ అయితే లేవు. సర్వీస్ సెంటర్స్ అయితే మీకు ఉండవు. పిక్సెల్ ఫోన్స్కి మీరు పోయి సర్వీస్ చేయించుకోవాలంటే వీళ్ళు పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ చేస్తారు. అంటే మీ ఇంటికి వస్తారు, ఫోన్ పికప్ చేసుకుంటారు, వెళ్ళి వీళ్ళు సర్వీస్ చేసుకొని తీసుకొస్తారు. దీనికి ఒకటే మేజర్ పెద్ద సర్వీస్ సెంటర్ ఉంది, ఒకసారి ముంబైలో ఉంది. ముంబైలో ఇది బిగ్గెస్ట్ అనమాట. అక్కడ వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది. దగ్గర మీకు మేజర్ ప్రాబ్లం అయితే మాత్రం 12 days, అంటే వాళ్ళు తీసుకెళ్ళి మీకు ఇవ్వాలంటే మళ్ళీ 12 days టైం తీసుకుంటారు మీకు ఫోన్ మళ్ళీ రిటర్న్ ఇవ్వాలంటే. సో రెస్పాన్స్ బాగుంది, వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడడం కానీ, వాళ్ళు చెప్పడం కానీ, రెస్పాన్స్ అయితే బాగుంది. సో ఇది ప్రాబ్లం, అంటే ఇది ఇష్యూ అయితే మీరు ఢిల్లీ మీరు చేయించుకోవడానికి అయితే ఉండదు, వాళ్ళే తీసుకెళ్తారు, కొద్ది టైం పట్టిద్ది, తీసుకొచ్చి మీకు ఇస్తారు. వారంటీ పీరియడ్ అయిపోయింది అనుకోండి, పికప్ డ్రాప్ చేయడానికి 850 రూపాయలు తీసుకుంటారు. మీరు వారంటీలో ఉందనుకోండి ఫోన్ 1 year లోపు అయితే ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు. ఒకవేళ వారంటీ అయిపోతే మాత్రం ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దానికి ఛార్జ్ చేస్తారు, పికప్ డ్రాప్ కూడా 850 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇది సర్వీస్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ చాలామంది నథింగ్ ఫోన్ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు. నథింగ్ ఫోన్ ఇది మీకు దగ్గర అదే ప్రైజింగ్ అయితే వస్తున్నాయి. నథింగ్ ఫోన్లో మీకు డిజైన్ బాగుంటుంది, ఆ లైటింగ్ ఎఫెక్ట్లు అట్లాంటివన్నీ మీకు బాగుంటాయి. దాంతో కంపేర్ చేస్తే దీనిలో సార్ మీకు కెమెరాస్ బాగుంటుంది దాంతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొకటి కాంపాక్ట్నెస్, చిన్నగా ఉంటుంది ఫోన్, అది కొద్ది బల్కీ అనిపిస్తుంది, పెద్దగా అనిపిస్తుంది. ఈ చేతిలో మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, దానిలో వైర్లెస్ ఛార్జింగ్ ఉంటే దీనిలో వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ అయితే మాత్రం ఒక గేమింగ్ కూడా ఇది కొద్దిగా బెటర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 778తో కంపేర్ చేస్తే దీనిలో మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. సో దీనికైతే డిజైన్ ఒక్కటే దానిలో నాకు ఇంప్రెస్ చేసిందంటే ఆ డిజైన్, ఆ లైటింగ్ ఎఫెక్ట్ అట్లాంటివి కావాలని కూడా మీరు అది తీసుకోవచ్చు. మిగతా అన్ని విషయాలు మీకు పిక్సెల్ 6 దానికన్నా బెటర్ ఉంటుంది మీరు పెట్టే డబ్బులకి. కాకపోతే ఈ ఫోన్ తీసుకుంటే మాత్రం మీరు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, ఫోన్ మీరు ఓవర్గా యూస్ చేస్తున్నప్పుడు, ఎక్కువ కెమెరా యూస్ చేస్తున్న, ఎక్కువ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా కాలిన ఫీలింగ్ అయితే వస్తుంది, మీకు బాగా కాలిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే టెంపరేచర్ అయితే అంత లేదు, దీనిలో కూలింగ్ సిస్టమ్ అట్లాంటిది అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఇస్తే మేబీ మనకి చేతికి తగలకుండా ఉండేదేమో. లోపల మాత్రం టెంపరేచర్ తక్కువే ఉంది, కాబట్టి మనం యూస్ చేసినప్పుడు అయితే మాత్రం మీకు చాలా ఇది కాలిపోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అది కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి, ఎక్కువ మీరు కెమెరా గేమ్స్ ఆడవాలైతే మాత్రం. నథింగ్ ఫోన్లో ఈ ప్రాబ్లం అయితే ఉండదు, ఈ కాలిపోయే ప్రాబ్లం అయితే, అది కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి. దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవడానికి ఏది తీసుకోవాలి. ఇది ఓవరాల్ అయితే మాత్రం పిక్సెల్ ఫోన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మొత్తం నాకు నచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ గురించి మొత్తం చెప్పేసాను మీకు. సో దీని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు. బడ్జెట్లో కాంపాక్ట్ ఫోన్, క్లీన్ ఫోన్ కోసం చూస్తుంటే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గూగుల్ కూడా ఎక్కువ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కొంటుంటారు. అట్లాంటి వాళ్ళకైతే మాత్రం 27-28 వేలు మధ్యలో వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా మంచి బై అవుతుంది. ఇది ఓవరాల్ నా ఒపీనియన్ అయితే మాత్రం. 40,000 మేము కొన్న ప్రైస్ అయితే మాత్రం అసలు తీసుకోమని చెప్పండి. 40,000 చాలా ఎక్కువ ఈ ఫోన్కి. 27-28 వేలు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. కాకపోతే కేస్ తీసుకోండి, కేస్తో పాటు వాడండి. కేస్ లేకపోతే మాత్రం దీని మీద గీతలు పడుతున్నాయి, అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఇది ఓవరాల్ గూగుల్ పిక్సెల్ 6 సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియోస్ లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.